పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. వైసీపీ హయాంలో టీడీపీ జనసేన ముఖ్య నాయకులపై నోరు పారేసుకున్న నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్తో నెక్స్ట్ ఎవరన్నది ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లిస్టులో ప్రధానంగా కొంతమంది కీలక నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. లిస్టులో మాజీ మంత్రి రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారంటూ చర్చ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు రోజా, కొడాలి నాని, అనిల్, పేర్ని నాని. అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి రోజా. ఆమెపై టీడీపీ జనసేన క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో పోసాని తర్వాత త్వరలో రోజా అరెస్ట్ కావడం ఖాయమంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా బహిరంగ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్లపై రెచ్చిపోయి మాట్లాడారు. అసభ్యకరంగా వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు చర్చలు నడుస్తున్నాయి. రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కామ్ జరిగినట్లుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆద్యపాత్య చీఫ్ ఆర్డి ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రోజాకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు. కొందరు జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకొచ్చారు. మరికొందరు ఇంకా జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్లు జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకొచ్చారు. తర్వాత కొన్ని రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ జనసేన క్యాడర్ నుంచి ఒకటే డిమాండ్ వినబడుతోంది. తమ అధినేతలను, వారి కుటుంబాలను కించపరిచే విధంగా మాట్లాడిన వారిని ఇంకా ఎందుకు లోపలేయలేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చంద్రబాబు చెప్తూ వస్తున్నారు. కానీ 9 నెలలు అవుతున్నా తమ అధినేతలను, కుటుంబ సభ్యులను కించపరిచిన వారిని అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ చేయాలంటూ నిలదీస్తున్నారు. నిజంగా ఇది అధికారంలో ఉన్న నేతలపై కొంత ఒత్తిడి పెరిగిందని చెప్పాలి. కానీ ఇప్పుడు పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారని చెప్తున్నప్పటికీ ఈసారి మాత్రం చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేతను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన హిందూపురం మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5వ తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే గొరంట్ల మాధవ్ కంటే ముందుగా రెడ్డి సామాజిక వర్గం నేత ఒకరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీళ్ళంతా సారీలు, గుడ్ బైలు చెప్పడం, అదే టైంలో అరెస్టులపై కూటమి సర్కార్ కాస్త హడావిడి తగ్గడంతో ఇక తమను వదిలేసినట్లే అని వాళ్ళు రిలాక్స్ అయ్యారు. రెడ్ బుక్ అమలులో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారని, ఈ కక్షపూరిత అరెస్టులను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ అంటుంటే చట్ట ప్రకారమే అరెస్టులు జరుగుతున్నాయని టీడీపీ అంటోంది. వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా బహిరంగ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్లపై రెచ్చిపోయి మాట్లాడారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర భారీ స్కామ్ జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు చీఫ్ ఆర్డి ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో రోజాకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని వార్తలు తెరపైకి వచ్చాయి.